వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల వెబ్ ఆప్షన్స్ నమోదు ఆదివారం నుంచి ప్రారంభమైంది. 13/7/2025 నుంచి 18/7/2025 వరకు విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీలు, కోర్సు, బ్రాంచీల ఆప్షన్స్ను ఈ వెబ్ ఆప్షన్స్లో ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 7/7/2025 ప్రారంభమై 16/7/2025 వరకు కొనసాగుతుంది. అలాగే సర్టిఫికేషన్ కూడా 18/7/2025 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లను ఈఏపీ సెట్ కన్వీనర్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ నమోదుకు అవకాశం ఇస్తారు. కొంతమంది అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళకి రీఅప్లోడ్ చేయమని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు ఆ సరి చూసుకుని వెంటనే సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వెబ్ ఆప్షన్స్ నమోదుకు అవకాశం ఉండకపోవచ్చు. కేవలం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ కలిగిన విద్యార్థులు మాత్రమే విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ హెల్ప్ లైన్ సెంటర్లో ఫిజికల్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. అలా హాజరు కాకపోతే వీరికి కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కావు. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాటిలో మార్పులు చేర్పులకు 19/7/2025 ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంటుంది. 22/7/2025 సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్స్ పొందిన వాళ్ళు 23/7/2025 నుంచి 26/7/2025 వరకు ఆన్లైన్లో మీకు ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, జాయినింగ్ రిపోర్టు. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ అలాగే ఈ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ లెటర్ తీసుకుని మీ కన్సర్న్ కాలేజీ, మీకు ఏదైతే కాలేజీ అలాట్ చేస్తారో ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 4/8/2025 నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీలో విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా వెబ్సైట్లో తెలియజేసిన విధంగా JNTKSS, JNTASS అలాగే SVUCSS అనే కోడ్స్తో యూనివర్సిటీస్లో ఇచ్చినటువంటి కోర్సులు అచ్చంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా గుర్తించాలి. అంటే వీటికి గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అలాగే ఎఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా, యూనివర్సిటీ కాలేజెస్లో కూడా కొన్నింటికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని అక్కడ నోట్ చేశారు. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం లేని అభ్యర్థులు సొంతంగా ఫీజు చెల్లించుకోవాల్సిన వారు ఆ కోర్సును ఎంచుకోవచ్చు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఆప్షన్ ఉన్న అభ్యర్థులకి ఇది అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాగే ఏ కాలేజీ లేదా ఇన్స్టిట్యూషన్ మనం ఎంచుకోవాలనే దాని మీద కూడా ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రొఫైల్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అలాగే ఏ ర్యాంక్ వస్తే ఎన్ని ఆప్షన్ ఎంచుకోవచ్చు అనే విషయంలో కూడా చాలామంది విద్యార్థులకు సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. అయితే ఎన్ని ఆప్షన్స్ ఎంచుకోవాలనే దానికి ఎక్కడా కూడా ఒక క్రైటీరియా ఏం లేదు. గత ఏడాది ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనే విషయం ఇప్పటికే ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఒకసారి ఆ వివరాలు పరిశీలిస్తే మీకు ఒక ఐడియా వస్తుందంటే మాక్ కౌన్సిలింగ్ లాగా లాస్ట్ ఇయర్ ఏ కాలేజీ వాళ్ళు ఏ ఆప్షన్ అంటే ఏ ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయినది మనం తెలుసుకుని దాని ప్రకారం ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ కాలేజీలని ముందుగా అంటే మనకు కావాల్సిన కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకోవడం ప్లస్ మీకు ఏ ర్యాంక్ వరకు అయితే అక్కడ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారనేది మాక్ కౌన్సిలింగ్ కూడా చూసుకుని దాని ప్రకారం కూడా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగిలిన కాలేజీని తర్వాత మీకు ప్రిఫరెన్సెస్ లాస్ట్లో పెట్టుకోవచ్చు. అలాగే అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు కలిపి రాష్ట్రంలో 1600కు పైగా కోర్సుల ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మీకు ఆసక్తి ఉన్న కాలేజీలు, కోర్సులను మాత్రమే ఎంచుకోవడం మంచిది. అన్ని ఆప్షన్లు కలగూరగంపగా పెట్టేస్తే మీకు కావాలనుకున్న కాలేజీ, మీకు కావాలనుకున్న కోర్సు రాకపోవచ్చు. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఆ అవకాశం అనేది ఉండకపోవచ్చు. అలాగే కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఈ కౌన్సిలింగ్లో లేవు. ఇది కూడా గమనించి మనం ఆప్షన్స్ అనేది నమోదు చేసుకోవాలి. అలాగే ఏ యూనివర్సిటీ ప్రొఫైల్ ఏంటనేది అంటే ఆ యూనివర్సిటీ యొక్క నాక్ గ్రేడ్ ఏంటి, తర్వాత ఫీజు రేంజ్లో ఏ రేంజ్లో ఉంది, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్లో ఒకసారి వెరిఫై చేసుకోవడం కూడా మంచిది. ఇక ఈ రీయింబర్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా దాంట్లో ఆన్లైన్లో పెట్టారు. ఇవన్నీ చూసుకొని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది సూచించదగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.